ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జనని, Finished. Smash. First night totally smash. శోభనం చేసుకుంటారా? శోభనం ఆశ, ఆశకి హద్దుండాలి కదా. ఆ హద్దే ఈ నక్షత్ర, ఆ ఫుల్ స్టాపే ఈ నక్షత్ర. నేను ఒకదాన్నుండగా అభి జననిలా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుంది? జరగదు గోక, జరగదు. నో, సారీ జనని, ఐఎమ్ సో సారీ. అభి పక్కన నక్షత్ర, నక్షత్ర పక్కన అభి. ఈ ఫోటో చూడగానే జనని గుండెల్లో బాంబు పడినంతగా అదిరిపడుతుంది. ఆ అదురులో నుంచి అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానంలో నుంచి అభి తనకి దూరం అవుతాడా అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. జనని తనని అనుమానిస్తుంది అనే ఆలోచన అభికి కలిగితే దాట్స్ ఇట్. అభి ఈజ్ మైన్, హీ ఈజ్ ఆల్వేస్ మైన్. జనని జనని జనని. ఈ షేర్ ఉండగా అభితో ఫస్ట్ నైట్ చేసుకుందామనే. I pity on you, Janani. Once again, sorry. ఏంటిది? ఈ ఫోటో ఏంటి? అసలు పంపించింది ఎవరు? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? అసలు ఎవరిది నంబర్? అభి నక్షత్ర గదిలో బెడ్ మీద ఏంటి ఫోటో? అసలు ఈ ఫోటో రియలా ఫేకా? ఒకవేళ మార్ఫింగా? అంత అవసరం ఎవరికుంది? అవును, అసలు నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అభిని అనుమానిస్తున్నానా? నోనో, నేను అభిని అనుమానించడం ఏంటి? అభిని అలా వదిలేసి వచ్చానేంటి? పాపం అభి ఏమనుకుంటున్నాడో ఏంటో. అభి, అభి ఏమయ్యాడు? ఎక్కడికి పోయి ఉంటాడు? అభి,
అత్తయ్య గారు, ఏంటే ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు. సరే, మీరేంటి పడుకోకుండా ఇంకా కూర్చున్నారు? చెప్పండి అత్తయ్య గారు, ఏమైంది? అసలు నా ఫోన్లో వచ్చిన మెసేజ్ ఏంటో కూడా అవేకి తెలియదు కదా, నేను చెప్పలేదు కదా. అలాంటప్పుడు నాతో మాట్లాడకుండా బయటకెందుకు వెళ్ళాడు? ఆందోళన, దిగులు. దేనికి అత్తయ్య గారు? ఇవాళ్లైనా సక్రమంగా జరుగుతుందా అని. అదా, జరుగుతుంది. జనని మాటిచ్చిందంటే జరుగుతుంది. ఏమోని, హోటల్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా ఒప్పుకునే కదా వెళ్ళింది. అప్పుడు అయిష్టంగానే వెళ్ళిందని తెలిసింది కదా. ఇప్పుడు అలా చేయదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అది కాదే, నా మాటలకి జనని బాధపడి ఉంటుంది కదా. బాధపడకుండా ఎలా ఉంటుంది? కాకపోతే మీరలా ఎందుకన్నారు? అర్థం చేసుకుంది కాబట్టే ఒప్పుకుంది. మీకు తోడు సుందర్ రామయ్య గారు, నేను కూడా వివరంగా చెప్పాం కాబట్టే జరుగుతుంది. ఒక్క సంవత్సరం ఆగండి, బిడ్డని మీ చేతుల్లో పెడుతుంది. గురువుగారు చెప్పిన 6 నెలల గడువు 4 నెలల్లోకొచ్చింది. ఈలోగా జనని శుభవార్త చెప్పాలి. చెప్తుంది. మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. వెళ్ళండి. సరే. ఏమైంది జననికి? శోభన గదిలో ఉండాల్సింది ఈ సమయంలో బయటికెళ్తుంది. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. జనని